హలో హాయ్ హాయ్ ఈరోజు అయితే మేము పటవర్గూడెం దగ్గరలో ఉన్న దుర్గమ్మ తల్లి గుడికి అయితే వచ్చామండి. ఎన్నాళ్ళు అనుకున్న మొక్క అయితే ఈరోజు కుదిరింది. గుడికి వచ్చిన వెంటనే పాలు పొంగలించాలి కదా, పాలైతే పొంగలించుకున్నాము. తర్వాత దేవుడికైతే చీర, జాకెట్లు, పూలు, పళ్ళు అవన్నీ అయితే సమర్పించుకున్నాం. మా అత్తయ్య గారి ఒంటి మీదకైతే అమ్మవారు వచ్చారండి. నెక్స్ట్ అయితే మేము తీసుకొచ్చిన కోడికైతే ఇలా బొట్లు అయితే పెట్టేసి కొన్ని బియ్యం అయితే తన ముందు వేసి, అమ్మ నీకు అనుకున్న విధంగా మేము అన్నీ సమర్పించుకున్నాం కదా, నీకు హ్యాపీనేనా అని అన్నామండి. వెంటనే కోడైతే తినేసింది. చాలా హ్యాపీగా అనిపించింది. ఇలా వెంటనే తినేస్తే మన మొక్కును దేవుడు అంగీకరించినట్టు అనమాట, స్వీకరించినట్టు. నెక్స్ట్ అయితే దాన్ని పూజ అయిన తర్వాత కోడిని అయితే కట్ చేసుకొని, బాధ అనిపించింది కొంచెం, కానీ తప్పదు. తర్వాత డబ్రా పెట్టేసి కొంచెం ఆయిల్ అయితే వేసేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, అలానే కొంచెం కస్తూరి మెంతి వేసుకోవాలండి. అది కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, అది కొంచెం మగ్గిన తర్వాత చికెన్ ముక్కలు అయితే ఇలా శుభ్రంగా కడిగేసుకొని అందులో వేసేసుకోవాలి. తను మా అక్కగారండి, తనేమో 10 kgs బాయిలర్ కర్రీ చేస్తుంది. నేను తనకు అది అప్పచెప్పి నేనేమో నాటుకోడి ప్రాసెస్ నేను చేస్తున్నాను. చూడండి, మేమిద్దరం పక్క పక్కనే వండుకుంటున్నాం అనమాట, మాట్లాడుకుంటూ సరదాగా. చికెన్ ఒక 80% ఉడికినప్పుడైతే, నాటుకోడి కదండి కొంచెం టైం పట్టిద్ది, బాగా ఉడికించాలి. తర్వాత కారం అలానే పసుపు వేసుకొని ఒకసారి అయితే ఇలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక 10 నిమిషాల తర్వాత గరం మసాలా అయితే, చికెన్ మసాలా, గరం మసాలా చల్లేసుకోవాలి. దించి ఒక 10 నిమిషాల ముందు కొత్తిమీర చల్లేసుకుంటే సరిపోతుందండి. ఇంకేముంది, ఎంతో టేస్టీ రుచికరమైన నాటుకోడి కర్రీ రెడీ అయిపోయినట్టే. కర్రీ అయిపోయిన తర్వాత భోజనాలు కూడా పెట్టేసాం. మేము కూడా తినేసి హ్యాపీగా ఇంటికి వచ్చామండి.